ఫిష్ కర్రీ తయారీ విధానం నేర్చుకుందాము. నేను 3 కిలోస్ చేపలు తీసుకున్నాను. ఇందులో 3 కిలోస్కి కిలోకి 2 టేబుల్ స్పూన్ల చొప్పున 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను. ఇందులో ఉల్లిపాయ గుజ్జు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో వేసాను. అవి 3 బాగా పచ్చిమిర్చి కూడా వేసాను. అవి 4 ఫ్రై అయ్యేలాగా వేయించుకున్నాను. చూడండి ఆయిల్ బయటకు వచ్చింది. ఈ టైంలో మనము 3 కిలోస్కి 2 టేబుల్ స్పూన్స్ చొప్పున 6 టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేస్తున్నాను. 6 టేబుల్ స్పూన్ల కారం, పసుపు, ఈ 3 యాడ్ చేసి బాగా నేను టొమాటోని స్మాష్ అయ్యేలాగా ప్రెస్ చేస్తున్నాను. ఎందుకంటే టొమాటో అలా ప్రెస్ చేయడం వల్ల ఇవన్నీ కూడా బాగా మగ్గి ఒక గుజ్జులాగా తయారవుతుంది. మనకి ఇలా గుజ్జులాగా తయారైతేనే మనకు చాలా టేస్టీగా ఉంటుంది ఫిష్ కర్రీ. ఇలా అంతా ఫ్రై అయిపోయింది. ఆయిల్ కూడా కొంచెం ఇలా బయటికి వస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఈ టైంలో మనము 3 కిలోస్ ఫిషెస్కి కిలోకి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకుంటున్నాము. అంటే 3 కిలోస్కి 3 నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నేను నానబెట్టుకున్నాను. పక్కన 3 కిలోస్ ఫిషెస్ చూస్తున్నారు కదా. ఇది 3 కిలోస్కి 3 కిలోస్కి 3 నిమ్మకాయల సైజ్ అంత చింతపండు రసం. అది అందులో నేను మళ్ళీ 3 కప్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఈ చింతపండు గుజ్జులోనే 3 కప్స్ ఆఫ్ వాటర్ని కూడా యాడ్ చేసి మొత్తం ఇలా ఈ గుజ్జుని ఈ ఫ్రై అయిన ఈ టొమాటో పేస్ట్లో మనం పోపులో యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత కాసేపటికి మరలనివ్వాలి ప్లేట్ మూసి. అలా మరలిన తర్వాత ప్లేట్ తీసి ఇలా మరలుతున్న ఈ గుజ్జులో మనము టొమాటో చింతపండు వీటిలో ఈ సూప్లో మనము ఇలా ఈ ఫిష్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. చూసారా, నేను ఇక్కడ ఫిష్ ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. నేను ఒక 4 పీసెస్ మాత్రమే పక్కన ఉంచుకుంటున్నాను, అది ఫ్రై కోసం. ఇలా చూడండి, చూస్తున్నారా, నేను అన్ని ఫిష్ ముక్కల్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇలా చేసి చూడండి. ఫిష్ కర్రీ చాలా బాగుంటుంది. నేను చెప్పిన క్వాంటిటీస్లోనే చేసి చూడండి. 3 కిలోస్కి 6 టేబుల్ స్పూన్ల కారం, 3 నిమ్మకాయల సైజ్ అంత చింతపండు రసం తీసుకోండి. ఉప్పు మీరు తగినంత వేసుకోండి. 3 టొమాటోస్ యూజ్ చేయండి. 2 ఉల్లిపాయలు వాడండి. ఇందులో 3 టేబుల్ స్పూన్స్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వాడండి. ఇలా ఈ చేపలన్నింటినీ బాగా కాసేపు ఉడకనివ్వాలి. ఎంతసేపు అంటే ఒక 20 మినిట్స్ ఉడకనివ్వాలి. తర్వాత ధనియా పొడి, జీరా పొడి, కొంచెం చిటికెడు